కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే తడిచెత్తి చెత్త పొడిచెత్త సేకరణ చేసే క్లాప్ వాహన డ్రైవర్ల తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ గత 14 రోజుల నుంచి కాకినాడ నగరంలో తడిచెత్త పొడిచెత్త సేకరణ చేసే వాహనాలు నిలుపుదల చేశారనని, ఈ నిలుపుదల వల్ల నగరంలో ఎక్కడికి అక్కడ చెత్త పేరుకుపోయిందని అన్నారు. కాకినాడ మున్సిపాలిటీ పరిధిలో క్లాప్ వాహనాల నిర్వహణ చేసే స్వయంభూ కాంట్రాక్టు సంస్థ వారికి దాదాపు 7 కోట్ల రూపాయలు బిల్స్ బకాయి ఉన్నవరి, ఈ బకాయి వల్లే మేము వాహనాలను తిప్పలేకపోతున్నామని స్వయంభూ కాంట్రాక్టు వారు చెబుతున్నారని అన్నారు. మరోపక్క క్లాబ్ డ్రైవర్లకు 18 నెలల నుంచి పీఎఫ్, ఈఎస్ఐ కార్మికుల జీతాల నుంచి మినహాయించుకున్నగాని కార్మికుల ఖాతాలకు జమ చేయడం లేదనేదని అన్నారు. 14 రోజుల నుంచి తడిచెత్త పొడిచెత్త వాహనాలు నిలుపుదల చేయడం వల్ల కార్మికులకు డ్యూటీ లేదు, జీతం కూడా లేదని అన్నారు. నగరంలో క్లాప్ వాహనాలు తిరగకపోవడం వల్ల చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుందని, వర్షాలు కూడా పట్టడంతో మరింత ఎక్కువగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. గౌరవనీయులైన కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవనీయులైన కమిషనర్ గారికి, గౌరవనీయుల ఎంహెచ్ఓ గారికి, మన కాకినాడలో తిరిగే క్లాప్ వాహనాలు గత 15 రోజుల నుంచి నిలిపివేయడం అనేది, అదేవిధంగా మన యాజమాన్యం స్వయంభూ ట్రాన్స్పోర్ట్ వారికి తెలియజేయమనగా మన కాకినాడ నగరపాలక సంస్థ నుంచి రావాల్సినటువంటి బిల్ అయితే ఏదైతే ఉందో ఆ బిల్ అయితే ఇంకా ఇవ్వకపోవడం వల్ల ఈ స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారు వెహికల్స్ అయితే ఆపేయడం జరిగింది. అయితే ఈ వెహికల్స్ మీద తిరిగే డ్రైవర్లు 100 మంది కూడా 3 నెలల నుంచి జీతాలు బకాయిలు, అదేవిధంగా 18 నెలల నుంచి మాకు రావాల్సిన పిఎఫ్ఈఎస్ఐ మా జీతాలు కట్ చేసిన అమౌంట్ మాకు ఆపేయడం జరిగింది. అయ్యా మాకు జీతాలు ఇవ్వకపోతే, మా పిఎఫ్ ఇవ్వకపోతే మరి ఎలాగని చెప్పి ఈ యొక్క మన స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళైతే మన నగరపాలక సంస్థ నుంచి రావాల్సిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ఇప్పటిదాకా రాకపోవడం వల్ల మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వలేదు. వాళ్ళు బిల్ రిలీజ్ చేస్తే మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన నగరపాలక సంస్థ కమిషనర్ గారు జోక్యం చేసుకొని ఈ యొక్క బిల్లుని వెంటనే రిలీజ్ చేసి మా యొక్క జీతాలు కావాల్సిన పిఎఫ్ఈఎస్ఐ వెంటనే మాకు ఇప్పించి ఈ యొక్క తడిచెత్త పొడిచెత్త వాహనాలన్నీ కూడా మనకు వర్క్కి నడిపించవలసిందిగా తోడ్పడిస్తున్నాం. ఇట్లు సిఐటియు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో తడిచెత్త పొడిచెత్త సేకరణ చేసేటటువంటి క్లాప్ వాహనాలు గత 14 రోజుల నుంచి కాకినాడ నగరంలో తడిచెత్త పొడిచెత్త సేకరణ నిలుపుదల చేశారు. కారణం స్వయంభూ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి కాంట్రాక్ట్ సంస్థ ద్వారా ఈ యొక్క క్లాప్ వాహనాలు నడుపుతున్నారు. కాంట్రాక్ట్ సంస్థ వారికి కాకినాడ మున్సిపాలిటీ నుంచి దాదాపు 7 కోట్ల రూపాయలు బిల్లు చెల్లించాలనేసి కాంట్రాక్ట్ సంస్థ వారు చెప్తున్నారు. ఈ బిల్లు చెల్లించిన కారణంగా మేము వాహనాలు తిప్పలేమనేసి ఈరోజు 14 రోజుల నుంచి బళ్ళు నిలుపుదల చేశారు. దీనివల్ల 14 రోజుల నుంచి కార్మికులకి డ్యూటీలు లేక, విధులు లేక, జీతాలు లేక రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. మరో పక్క కాంట్రాక్ట్ వారిని అడుగుతూ ఉంటే మాకు బిల్లు వస్తేనే కానీ మేము వాహనాలు తిప్పే పరిస్థితి లేదని అంటున్నారు. కనీసం మాకు అటెండెన్స్ అన్నా ఇవ్వండి, మేము బళ్ళు తిప్పుతానన్నా మీరు తిప్పట్లేదు కదా అనేసి అడుగుతున్నా కానీ అటెండెన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరో పక్క వీళ్ళకి క్లాప్ డ్రైవర్లందరికీ కూడా 18 నెలల నుంచి పిఎఫ్, ఈఎస్ఐ వారి జీతాల నుంచి కట్ చేసుకున్నా కానీ కార్మికుల ఖాతాలకి జమ చేయట్లేదు. ఎందుకు అని అడుగుతుంటే మాకు బిల్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి మేము బిల్స్ వచ్చిన తర్వాత చెల్లిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఏమైనా కార్మికులకు ప్రమాదం జరిగితే పిఎఫ్, ఈఎస్ఐ నుంచి వచ్చేటటువంటి సదుపాయం ఈరోజు కార్మికులు పొందకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. దీని మీద కాకినాడలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, కలెక్టర్ వారు కూడా దృష్టి పెట్టి పిఎఫ్, ఈఎస్ఐ అనేటువంటిది ప్రతి నెల రెగ్యులర్గా చెల్లించేదానికోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ క్లాప్ వాహనాలు, తడిచెత్త పొడిచెత్త వాహనాలని వెంటనే ప్రారంభించాలని కోరుతున్నాం. ఎందుకంటే వర్షాకాలం సమీపిస్తుంది, రోజు రోజుకు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. వర్షాలు కురుస్తున్నటువంటి తరుణంలో ఎక్కడ చెత్త అక్కడికి పేరుకుపోయి ఉంటే ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి చెడిపోయే పరిస్థితి, క్షీణించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు దృష్టి పెట్టాలి, ప్రజల యొక్క ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. ప్రజల ఆరోగ్యంతో పాటు కార్మికుల యొక్క డ్యూటీలు పరిస్థితి కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని దెబ్బతినకుండా చూడాలని కోరుతూ తక్షణమే బళ్ళు తిప్పే
తడి చెత్త పొడి చెత్త వాహనాలని ప్రారంభించే విధంగా తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధపడుతూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఎంబీ రమణ, CITU జిల్లా కోశాధికారి.